రంజాన్ సందర్భంగా సిటీలో నైట్ బజార్ సందడి ఓ రేంజ్ లో ఉంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దోసు 50 को एक అంటూ వినిపించే అరుపులు, 150 को देगे అంటూ సాగే బేరాలు, 1 पैसा भी कम करने का नहीं అని జవాబు వస్తే కైకునే కడితే అంటూ రిప్లైగా వినిపించే జబర్దస్తి. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సందడి. గాజుల దుకాణాలు, బట్టల షాపులు, చెప్పుల కొట్లు, హ్యాండ్ బ్యాగ్లు, బురఖాలు, పరదాలు, మఖ్మల్ దుపట్టాలు, సాఫ్ట్ టాయ్స్, సువాసనల అత్తర్లు, ఓవైపు కవ్వాలి రికార్డులు, ఇటు బిర్యానీ పాయింట్లలో లేటెస్ట్ హిందీ పాటల సవ్వడులు, హడావిడిగా తిరిగే జనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే తిరునాళ్లకి ఏమాత్రం తగ్గని వాతావరణం కనిపిస్తుంది రంజాన్ సీజన్లో ఓల్డ్ సిటీ దగ్గర. రంజాన్ వచ్చి రావడంతోనే రాత్ బజార్ తలుపులు తెరుచుకుంటాయి. ఇక పాత బస్తీలోని చార్మినార్, మక్కా మసీద్, లాడ్ బజార్, మదీనా, పత్తర్ఘట్టి, పటేల్ మార్కెట్, షాలీబండ, బేగం బజార్ ప్రాంతాల్లో నైట్ షాపింగ్ హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. పండగకి కావలసిన దుస్తులతో పాటు చేతి రుమాళ్లు, అత్తర్, సుర్మా, సాంప్రదాయ టోపీలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు ఒక్కటేంటి నైట్ బజార్లో దొరకందంటూ లేదు. అందుకే రాత్రి వేళల్లో నడిచే ఈ బజార్ అంటే అన్ని వర్గాలకు అంత ఆసక్తి. దానికి తగ్గట్టే కొనుగోలుదారులతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ షాపింగ్కి చాలా అట్రాక్ట్ అవ్వచ్చు. నైట్ పూట కూడా చాలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు వచ్చి ఇక్కడ. అండ్ ఇంకోటి ఇక్కడ రంజాన్ స్పెషల్ హలీం చాలా చాలా బాగుంటుంది. మామూలుగానే ఓల్డ్ సిటీలో షాపింగ్ అంటే ధరలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇక రంజాన్ కూడా తోడవడంతో మార్కెట్లోకి కొత్త స్టాక్ వచ్చేస్తోంది. అందుకే సంవత్సరానికి సరిపడా కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవడానికి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. ఇంకేముంది, ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో గీచి చేసే బేరాలు, కొనకుండానే టైంపాస్ చేసే జనాలతో ఒకటే కోలాహలం. అయితే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఏదో ఒకటి కంపల్సరీగా కొనేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఆ ఎఫెక్ట్తోనే మామూలు రోజులతో పోలిస్తే రంజాన్ సీజన్లో బిజినెస్ 4 రెట్లు ఎక్కువగా ఉంటుందిక్కడ. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ తెల్లవార్లు నడిచే రాత్ బజార్ షాపింగ్కి నగరవాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారితో సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా రోడ్లన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కొందరు షాపింగ్ చేయడానికి వస్తుంటే ఇంకొందరు మాత్రం రాత్రివేళ చార్మినార్కి 4 వైపులా బారులు తీరిన కొత్త కాంతుల్ని వీక్షించడానికి వస్తున్నారు. ఇక్కడ దొరికే ఫుడ్ తింటూ చార్మినార్ సందుల్లో తిరిగి లాడ్ బజార్, మదీనా షాపుల్లో షాపింగ్ చేస్తుంటే అసలు సమయమే తెలియడం లేదంటున్నారు. రంజాన్ అంటే రాత్ బజార్ నడుస్తూ ఉంటుంది కదా. హ్యాపీ టు రోమ్ ఇన్ దిస్ ఏరియా యాక్చువల్లీ. ఎందుకంటే వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడు నైట్ అంతా ఉండదు కదా షాపింగ్. ఇక్కడ అంటే ఏదంటే దొరుకుతుంది. మధ్య మధ్యలో నేనున్నానంటూ వర్షం పలకరిస్తున్నా జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయినా ఆవిర్లు కక్కే హలీం, ఇరానీ చాయ్, షాపింగ్లో అలసిపోతే జోషివ్వడానికి ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీ, వీటన్నింటికీ మించి ఫెస్టివల్ మూడ్ జనాల్ని డైవర్ట్ చేయలేకపోతున్నాయి. అందుకే మామూలు రోజుల్లో రాత్రి 10 ముగిసే షాపింగ్ రంజాన్ నెల్లో తెల్లార్లు సాగుతూ ఆస్వాదించే వాళ్లకి ఆస్వాదించినంత ఎంజాయ్మెంట్ ఇస్తోంది.